హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీదేవి ఎంబ్రాయిడరీ. ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కదానికి కాస్ట్ అయితే మెన్షన్ చేశాను. ఇంతకు ముందు కూడా సేమ్ ఇలా వీడియో చేశాను ఒకటి. అదొచ్చేసి పార్ట్ 1 అనుకోండి. ఇది వచ్చేసి పార్ట్ 2. అలానే డిజైన్స్ అన్ని ఫినిషింగ్ అంతా మీరు చూస్తూ ఉండండి. ఈలోపు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనం. స్మాల్ సీడ్ స్టోరీ అండి. చిన్న విత్తనం కదా! ఒక చిన్న విత్తనం నేలలో పడింది. నేను ఇంత చిన్నగా ఉన్నాను. నా వల్ల ఏమవుతుంది అని అది అనుకుంటుంది. అయితే పక్కనే ఉన్న పెద్ద చెట్టు అంటుంది నవ్వుతూ, "నువ్వు చిన్నదానివి కాబట్టి నీ విలువ తక్కువ కాదు. నువ్వు ఎదగటానికి కొంచెం సమయం కావాలి" అంది. ఆ విత్తనం రోజు మట్టిని చీల్చుకుంటూ పైకి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా కొన్నిసార్లు అది పెరగటానికి ట్రై చేసే సమయంలో కొన్నిసార్లు వర్షం ఎక్కువవుతుంది. కొన్నిసార్లు ఎండ ఎక్కువవుతుంది. గాలి ఎక్కువైతుంది. ఇలా ఎన్ని అడ్డంకులొచ్చినా కూడా అది మొక్కగా కావటం ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మొక్కగా మారింది. సంవత్సరాలు గడిచాయి. అదే విత్తనం ఒక పెద్ద చెట్టుగా మారింది. అప్పుడు అది అర్థం చేసుకుంది. మన ప్రారంభం ఎంత చిన్నదైనా పర్వాలేదు. మన ప్రయత్నం ఆగకపోతే ఒకరోజు మన ఎదుగుదల అందరికి కనిపిస్తుంది. కాబట్టి నీ జీవితంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా నెమ్మదిగా అయినా ముందుకు వెళుతూ ఉండాలి. ఎందుకంటే చిన్న అడుగులే ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తాయి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే ఎన్నో ఇబ్బందులొస్తుంటాయి. పెట్టుబడి కానీ, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేదంటే మన రిలేటివ్స్ కానీ ఇలా ఇంకా ఏ ఒకటి చిన్న చిన్న ఇబ్బందులైతే ఎదురవుతూ ఉంటాయి. అలాంటివన్నీ తట్టుకొని ముందుకు వెళ్తేనే మీరు కూడా ఏదో ఒక రోజు విజయం అయితే సాధిస్తారు. ఇదండి ఈరోజు చిన్న కథ. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.